కురిపించి మరి ఒక పట్టణం మీద కురిపింపకపోతిని. ఒక చోట వర్షము కురిసెను, వర్షము లేని చోట చాలండి. క్రీస్తునందులు ప్రియులారా, ఈ వర్షాకాలంలో, దేవుడిచ్చిన ఈ వర్షాకాలంలో ఒక చోటనేమో వరదలున్నాయి, మన సైడ్ ఏమో వానలు లేవు. అది అంటున్నాడు అక్కడ, ఒక చోట వర్షము కురిపించి తిని మరొక చోట కురిపింపకపోతిని. ఒక చోట వర్షం ఉంది, మరొక చోట ఎండిపోజేశాను. ఎందుకు ఒక చోట వర్షం ఉంది, ఎందుకు ఇంకొక చోట ఎండిపోజేస్తున్నాడు? ఆలోచించండి. చైనాలోనేమో వరదల దాంటికి వాళ్ళు కట్టుకున్న ఆ గోడనే కూలిపోయింది. ఇంకొక చోటనేమో వరదలకు ప్రాణ నష్టము ఉంది, ఆస్తి నష్టము ఉంది. ఎందుకు అక్కడనేమో వరదలు, మన సైడేమో వరద వానలు లేవు, మేఘాలేమో వస్తున్నాయి, నల్లటి మేఘాలు వస్తున్నాయి. వర్షము కురుస్తుందిలే అనే సమయానికి అవేమో ఊరు దాటిపోతున్నాయి, మన పొలాలు దాటిపోతున్నాయి, మన ఊరు పొలిమేరలు దాటిపోతున్నాయి. కురుస్తుంది ఈరోజు అనుకునే టైంకి ఏదో 4 చినుకులు పడటానికి మనకెంత ఆనందం అంటే, ఈరోజు నా పంట పండింది అన్నంత ఆనందము పడే లోపల ఆ మేఘాలన్నీ మన ఊరు దాటిపోతున్నాయి, మన ఇండ్లు దాటిపోతున్నాయి, మన పొలాలన్నీ దాటిపోతున్నాయి. ఎందుకు ఇక్కడ వర్షము లేదు? అక్కడనేమో వరదలు, వరదల వల్ల నష్టమే, వానలు లేక నష్టమే. వరదల వల్ల ఆస్తి నష్టము, ప్రాణ నష్టము. వర్షాలు లేకపోతే పంట పండదు, పంట దిగుబడి రాదు. ఆ పంట దిగుబడి రాకపోతే మనకు జీవనోపాధి నడవదు. ఎందుకు ఒక చోట అలా జరుగుతుంది, ఎందుకు ఇంకొక చోట అలా జరుగుతుంది? ఎందుకు అలా జరుగుతుంది? అలా జరుగుతుందంటే ఏదో ఒక కారణము ఉంది. అది చెప్పాలని ఈరోజు ఇక్కడ నిలబడ్డాను నేను. లేకపోతే నాకు ఉదయమే 9కి రమ్మని నాకు ఫోన్ వచ్చింది. ఉదయం క్యాన్సిల్ చేసినందుకు రాత్రి రమ్మని ఫోన్ చేశారు. ఇక్కడ ముగించుకున్న తర్వాత రాత్రి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఎలాగైనా సరే ఈరోజు ఇక్కడ మాట్లాడాలన్న తలంపుతోనే ఇక్కడ నిలబడ్డాడని అక్కడ క్యాన్సిల్ చేశాను. ఎందుకు ఒక చోటనేమో వరదలు, ఒక చోటనేమో వర్షం లేదు? ఈ వరదలు రావడానికి, ఈ వర్షం లేకపోవడానికి కారకులు ఎవరు? అది కురిపించేది ఎవరు? కురిపించేది ఎవరు అనడానికి కొన్ని మాటలు చెప్పి నేను ముందుకు సాగిపోతాను. చూద్దాం కొన్ని నిమిషాలు. యోబు గ్రంథము 5వ అధ్యాయము, యోబు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. త్వరగా. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీరు ప్రవహింపజేయవాడు, అట్లు ఆయన దీనులను. అతను ఇక్కడ ఏమన్నాడంటే, ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు ఆయనే, పొలం మీద నీళ్లు ప్రవహింపజేయవాడు ఆయనే. అంటే పంటలకు పండాలంటే వాన కురియాలి, ఆ వానలు కురిపించేవారు ఎవరు? ఆయన. వర్షము కురిపించేది ఆయనే, నీటిని ప్రవహింపచేసేది కూడా ఆయన. అంటే వాన కురిపించేది ఎవరన్నమాట? దేవుడు. దేవుడు ఒక చోటనేమో వరదలు కురిపిస్తున్నాడు, మరొక చోటనేమో భూమి ఎండిపోజేస్తున్నాడు. ఆయనే చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? వర్షము కురిపించేది ఎవరు? దేవుడు. మరొక మాట చూద్దాం. అదే యోబు గ్రంథము 37వ అధ్యాయము, అదే యోబు గ్రంథము 37వ అధ్యాయము 6వ వచనము. నీవు భూమి మీద పడుమని హిమముతోనూ వర్షముతోనూ మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞించుచున్నాడు. భూమి మీద పడుమని, వర్షానికి, హిమముకు, మహావర్షానికి ఆజ్ఞ
40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండగా తుడిచివేయుదును. ఇక్కడ దేవుడు మాట చూస్తే ఆయన అన్నమాట, జలముల మధ్య ఒక విశాలము కలగజేసి పై జలములు కింది జలములు వేరుపరచగా మధ్యలో విశాలమైంది. ఆ విశాలమునకు దేవుడు ఆకాశం అని పేరు. పై జలములు కింది జలములు, ఏ జలములు? పై జలములు కింది జలములు. మరి పైన జలం అంటే ఏవి? పైన నీలంగా కనబడుతుందే అది పై జలములు. కింది జలములు దేవుడు ఆరిన నేల కాకను పలుకగా అది నేల అయింది. మరి పై ఉన్న నీలంగా కనపడుతున్న అది ఏంటిది? అవి జలములే, అవి పై జలములు. మరి ఆ జలములు ఎందుకు కిందకు పడట్లేదు అని అంటే దేవుడు వాటికి తూములు కట్టాడు. వాటికి ఏం కట్టాడు? తూములు కట్టాడా? తూములు ఏం కట్టాడండి? నీవెంట కొత్తగా మాట్లాడుతున్నావు అంటారా? ఒక చూడండి అన్నమాట. చూడ ఒకసారి 7వ అధ్యాయం 11వ వచనము. 7వ అధ్యాయము 11వ వచనం. 600 సంవత్సరములు 2వ నెల 17వ దినమున ఆ దినమందు విడబడెను. ఆకాశపు తూములు విప్పబడిన, ఆకాశపు తోములు విప్పబడగా ఆకాశం నుండి ప్రచండమైన వర్షము భూమి మీదకి. అంటే ఈ పై జలములు కింద పడకుండా దేవుడు వాటికి దేంతో కట్టాడు? తూములు. ఆ పైన నీలంగా కనపడుతున్న అవి జలములవి. పై జలములు కింది జలములు వేరుపరచగా ఆ పై జలములో ఉన్న ఆ నీరు కింద పడకుండా దేవుడు వాటికి ఏం చేశాడు? తూములు కట్టాడు, తూములు కట్టాడు, తూములు కట్టాడు. కనుకని అవి అక్కడే ఉన్నాయి, కిందికి రావట్లేదు. మరి ఎప్పుడు విప్పాడో తెలుసా? భూమి మీద సమస్త జీవరాశులను తుడిచివేసే సమయానికి ఆకాశపు తూములు దేవుడు విప్పాడు. సమస్త జీవరాశులు తుడిచివేసిన తర్వాత మరలా తూములు కట్టాడంట ఆయన. చూసారన్నమాట. 8వ అధ్యాయం, అదే ఆదికాండం 8వ అధ్యాయం 2వ వచనము. ఆకాశపు తూములు మూయబడను. ఎప్పుడైతే సమస్త జీవరాశులను తుడిచివేశాడో మరలా ఆకాశపు తూములను దేవుడు మూశాడు. ఎప్పుడు తెరిచాడు? భూమి మీద ఉన్న మనుషులను తుడిచివేయడానికి ఆకాశపు తూములు విప్పాడు ఆయన. అంత కూడా నాశనం చేసిన తర్వాత మరలా దేవుడు ఆకాశపు తూములను మూసివేశాడు. ఎందుకు తెరిచాడు? ఎందుకు? సమస్త జీవరాశులు తుడిచివేయడానికి. ఆకాశము ఊకిటలన్నీ భూమి మీదకి వచ్చాయి, ఆకాశపు తూములు విప్పాడు. ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఎందుకు అంత వర్షముతో సమస్త జీవరాశులు దేవుడు ఎందుకు తుడిచివేశాడు తెలుసా?
ఈరోజు వరదలు రావడానికి గల కారణము, అంత ప్రచండమైన వరదలకు రావడానికి కారణం ఏంటో తెలుసా? 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 5, 6 వచ్చిన చూడండి ఒకసారి. ఎందుకు నోవాహు కాలంలో ప్రచండమైన వర్షం చేత, మహా వరదల చేత ఆ నాశనం ఎందుకు చేశాడు అంటే 6వ అధ్యాయం 5, 6 వచనాలు చూడండి ఒకసారి. నరుల చెడుతనము, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయముల యొక్క ఆలోచనలు, తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు, అదండి ఎందుకు దేవుడు వరదల చేత నాశనం చేశాడో తెలుసా? ఎందుకు? నరుల చెడుతనమును బట్టి. నరుల చెడుతనమును బట్టి దేవుడు వరదల చేత నాశనము చేస్తున్నాడు. ఆస్తి నష్టము, ప్రాణ నష్టము దేని ద్వారా? వరదల చేత. ఈ వరదలు ఎలాగొస్తున్నాయి? మహావర్షాల ద్వారా వరదలు. ఆ వరదల దాటికి ఆస్తి నష్టము, ప్రాణ నష్టము. ఎందుకు జరుగుతుంది ఇది? ఎందుకు జరుగుతుంది? నరుల చెడుతనమును బట్టి. నరుల చెడుతనమును బట్టి ఒకచోట వరదలు. అందుకే ఆమోసు గ్రంథంలో మనం చూసాము, ఒక చోట వర్షం కురిపించేదను, మరొక చోట ఎండిపో చేసేదను. ఎందుకయ్యా వరదలు అని అంటే అది నరుల చెడుతనమును బట్టి. ఆమోసు గ్రంథము ఒకసారి చూడండి. ఆమోసు గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము, క్షమించండి, యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనము. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనము. ఇందువలననే ఇట్లనుము, వర్షము ప్రవాహముగా కురియును, గొప్ప వడగండ్లు పడును, తుఫాను దాన్ని పడగొట్టగా అదండి అది పడిపోవును. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన తన రౌద్రము తెచ్చుకొని తుఫాను చేత ఆయన మహావర్షము ప్రవాహ జలముగా చేసినట్టు మహావర్షము కురిపించి, దేనిని బట్టి? నరుని అదండి. అంటే వర్షాలు అధికంగా పడటము, వరదలు రావటము, దాని దాటికి ప్రాణ నష్టము, ఆస్తి నష్టం ఎందుకు జరుగుతుంది అని అంటే నరుని చెడుతనమును బట్టి. నరుని యొక్క చెడుతనమును బట్టి తాను పండించిన పంటలు, తాను కట్టుకున్న ఇండ్లు, తాను సంపాదించిన బంగారం, వెండి, ఇవన్నీ కూడా సర్వనాశనము. అవన్నీ కళ్ళ ముందు ఉన్న, ప్రాణంతో ఉంటే చాలరా బాబు అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నవి. అవన్నీ ఉన్నాయి, కానీ ఏంటి లాభము? బ్రతుకుంటే చాలు. కట్టుకున్నవి, పెట్టుకున్నవి, సంపాదించుకున్నవన్నీ కూడా వరదల దాటికి వెళ్ళిపోతున్నాయి. కారణము నరుని పాపమును బట్టి, నరుని దోషమును బట్టి, నరుని చెడుతనమును బట్టి. అధిక వానలు, వర్షాలు, వరదలు. ఆలోచించిన ప్రియులారా, ఎందుకు అధిక వర్షాలు పడుతున్నాయి? మనిషి పాపమును బట్టి, మనిషి చేసే పాపమును బట్టి అలా జరుగుతుందన్న సంగతి జ్ఞాపకం చేసుకో. సరే, అక్కడేమో ఒక చోట వరదలు, మరి ఒక చోట ఎందుకు వానలు లేవు? ఒక చోటనేమో భయంకరమైన వరదలు, ఆస్తి నష్టము, ప్రాణ నష్టము. అది మనిషి నరుని దోషను బట్టి, మనిషి పాపను బట్టి. మరి మరొక చోట వానలు ఎందుకు లేవు? ఎందుకు వానలు లేవు? అది కొన్ని మాటలు చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. యెహెజ్కేలు గ్రంథము, అదే యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 25 వచనము. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 25 వచనము. ఉగ్రత దినమందు మీకు వర్షం రాదు. చాలండి, ఉగ్రత దినమందు మీకు వర్షము రాదు. ఎవరు ఉగ్రత దినమందు? దేవునికి ఉగ్రత వచ్చిందా నీకేముండదు? వాన ఉండదు.
దేవునికి కోపం వచ్చిందంటే ఇంక నీకు వర్షము పడదు. ఎందుకు కోపం వచ్చింది ఆయనకి? ఎందుకు రౌద్రం వచ్చింది? ఎందుకు కోపం వచ్చింది? ఎందుకు కోపం వచ్చిందో తెలుసా? ఆయన కోపాన్ని బట్టి నీకు వర్షము రాదు. ఆయన ఉగ్రతను బట్టి నీకు వర్షము రాదు. ఎందుకు ఆయనకు ఉగ్రత వచ్చింది? ఎందుకు ఆయనకు కోపం వచ్చింది? ఎందుకు కోపం వచ్చింది? ఆయనకు ఉగ్రత వచ్చింది. ఆయన ఉగ్రతను బట్టి నీకు వర్షము రాదు. ఎందుకు వచ్చింది దేవునికి ఉగ్రత? ఎందుకు వచ్చింది? ఆయనకంత ఉగ్రత ఎందుకు వచ్చిందో తెలుసా? చూద్దాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 35వ వచనము. త్వరగా మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనము. మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేకపోయెను. ఏమంటారంటే అక్కడ, నీకు విరోధముగా పాపము చేసినందుకు ఆకాశము మూయబడింది, తర్వాత వర్షము లేక పోయింది. ఎందుకు వర్షాలు పడట్లేదు తెలుసా? దేవునికి విరోధముగా పాపము చేసినందుకు ఆకాశము మూయబడింది, దాని తర్వాత మనకు వర్షాలు రావట్లేదు. అందుకు దేవునికి ఉగ్రత వచ్చింది కనుకనే ఆ ఉగ్రతను బట్టి నీకు వర్షము కురవదు. ఎందుకు అయ్యా అంటే, నీకు విరోధముగా పాపము చేసినందుకు, దేవునికి విరోధముగా పాపము చేసినందుకు నీకు వర్షము ఆకాశమే మూయబడిందంట. ఎవరయ్యా దీనికి పుణ్యాత్ములు? ఎవరు? ఎందుకు వర్షం పడట్లేదు? నీకే విరోధముగా పాపము చేసినందుకు ఆకాశము మూయబడింది, వర్షము రాకుండగా ఆగిపోయింది. ఆకాశము మూయబడటానికి, వర్షము కురగపోవడానికి దానికి గల పుణ్యాత్ములు ఎవరు? ఎవరు? నేనని చెప్పుకోవాలి. నువ్వు మనిషి నీకు విరోధముగా పాపం చేసినందుకు ఆకాశము మూయబడింది, ఆకాశం నుండి వర్షము లేకపోయింది. అందుకు దేవునికి ఉగ్రత వచ్చిందంట. ఆ ఉగ్రతను బట్టి నీకు వర్షము రాదు. ఆలోచించడం అంటే, వరదలు రావాలన్నవే కారణము, ఆకాశం నుండి వర్షం రాకుండా ఉండడానికి గల కారణం కూడా నీవే, భూమి మీద ఉన్న మనిషి. అందుకే నీకు విరోధముగా పాపం చేసి ఉన్నారు కనుకనే ఆకాశము మూయబడింది, వర్షము రావట్లేదు. నల్లటి మేఘాలు ప్రతిరోజు మనకి కనబడుతున్నాయి. కనబడుతున్నాయా? కనబడుతున్నాయి. ఎవరో తోసున్నట్టు మహాస్పీడ్గా వెళ్ళిపోతున్నావు. అవి 4 చినుకులు రాలితే మహా సంతోషం మనకి, వర్షం పడుతుందిలాని. కానీ అవేమో చూసి వెళ్ళిపోతున్నావు. అవి మనిషి ఏమో చూడడం తప్ప చేసేదేమీ లేదు. ఆలోచించిన పిల్లరా, ప్రతిరోజు నల్లటి మేఘాలు వెళ్ళిపోతున్నాయి. పోనీ ఆపదామా అంటే అవి నువ్వు పోయలేది కాదు, అవి ఆగేటివి కాదు. ఆలోచించే పిల్లరా, అంటే దేవుడే వర్షము కురిపించేవాడు. దేవుడు గనక ఆయన కురిపించాలి, కానీ కురిపించట్లేదంటే కారణము నీవే. ఏమేం చేశావు అని అంటే, దేవునికి విరోధముగా పాపము చేసినందుకు ఆకాశము మూయబడింది, ఆకాశం మూయబడిట చేత వర్షము రాకపోవట్లేదు. మరొక మాట చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం, త్వరగా ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం. కావున వానలు కురువక మానెను, కడవరు వర్షము లేకపోయాను, అయినను వ్యభిచారము ధైర్యం వంటి ధైర్యం నీకు కలదు, సిగ్గుపడనలకు ఉన్నావు. అయినను ఇప్పుడు నీవు ఆయన అన్న మాట ఏంటంటే అక్కడ, కావున వానలు కురియక మానెను, కడవరు వర్షము లేదు, కడవరు వర్షము లేదు. వానలు కురియక మానిపోయేటండి, వర్షాలే పడక మానెను. వర్షాలు పడట్లేదా? పడట్లేదు కనుకనే వర్షాల కొరకు ఎదురు చూపులు.
వానలు కురక మానెను, కడవరు వర్షం లేదు. కడవరు వర్షం పడితే పంటకొచ్చిన పంట సమృద్ధిగా పండుతుంది. కడవరు వర్షం పడితే ధాన్యాలు పండిన గింజలు బలంగా రావాలి అనంటే కడవరు వర్షము రావాలి. కడవరు వర్షం రాకపోతే పంట పొలమేమో పండుతుంది, కానీ గింజలు మాత్రం బలంగా మాత్రము ఉండవు. కడవరు వర్షం పడితేనే నీకు ధన సమృద్ధి సమృద్ధిగా పండుతుంది. కనుక ఇగో వానలు కురిక మానెను, కడవరు వర్షము లేకపోయాను. ఎందుకు ఎందుకు వానలు కురవట్లేదు? ఎందుకు నీకు పంట పండట్లేదు? ఎందుకు వానలు కురవట్లేదు తెలుసా? పై వచనం చదువులు ఒకసారి, పై వచనం చూడండి ఒకసారి. రెండవ వచనము, రెండవ వచనము. నీ కన్నులెత్తి చూడుము, నీవు శయనింపన స్థలము ఎక్కడున్నది? ఎడారి ప్రాంతమున కాచి ఉండునట్లుగా నీవు వారి కొరకు త్రోవల కూర్చుండి ఉన్నావు. నీ వ్యభిచారము చేతను దుష్కారము చేతను దేశములో అపవిత్రత. వ్యభిచారము చేతను దుష్కారం చేతను దేశంలో ఏముంది? అపవిత్రత. దేశములో అపవిత్రత ఉంది. అందుకే కింద 3 వచనం చూసే వానలు కురియక మానెను. ఎందుకు? దేశములో అపవిత్రత. దేశంలో ఏముంది? అపవిత్రత. ఏం అపవిత్రత? వ్యభిచారము, దుష్కార్యము. ఈ రోజుల్లో పాపము విపరీతంగా లేదా? ఆలోచించండి, ఎన్ని రకాల పాపాలు చేస్తున్నాడు మనిషి. ఒక చూపుల్లో వ్యభిచారము, శరీర విషయంలో వ్యభిచారము, ఆలోచనలో వ్యభిచారము. వ్యభిచారము దుష్కారముల చేత దేశము అపవిత్రపరచబడింది. కనుకనే వానలు కురియక మానెను. ఆలోచించిన పిల్లరా, అంటే వానలు ఎందుకు కురవట్లేదు? దేశముల అపవిత్రత. ఎందుకు అపవిత్రత? నువ్వు చేసిన దుష్కారముల చేత. కనుక పిల్లరా, దేశంలో వర్షం లేకపోతే పరిస్థితి ఏంటో తెలుసా? దేశంలో అపవిత్రత, వర్షాలు పడట్లేదు. మరి వర్షాలు పడకపోతే పరిస్థితి ఏంటో తెలుసా? చూడండి, మాట చూడు ఒకసారి. అదే ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనము. త్వరగా 14వ అధ్యాయము 4వ వచనము. దేశములో వర్షము కురవకపోయినందున నేల చీలియున్నది గనుక సేద్యము చేయు రైతు సిగ్గుపడి. అదండి, చూసారా? నువ్వు నేల మీద వర్షం పడకపోతే నేల ఏమైపోతుందంట? చీలిపోతుంది. చీలిపోతే రైతుకు కావాల్సిన పంట రాదు. ఎందుకు నేల చీలింది? నేలకు తగ్గట్టు వర్షము పడట్లేదు గనక. ఎందుకు వర్షం పడట్లేదు? నువ్వు చేసిన దుష్కారం చేత. ఆలోచించిన పిల్లరా, అంటే వరదలు రావాలని నువ్వు చేసిన కార్యమే. వర్షము రాకపోవటం దానికి కారణము నీవు చేసిన పాపము, దుష్కార్యము. నీ వల్ల దేశము అపవిత్రపరచబడింది. దేశములో పాపము పెట్టరేగిపోతుంది. అందుకే దేశము అపవిత్రపరచబడింది. కనుకనే దేశములో వానలు కురవట్లేదు. ఆలోచించిన పిల్లరా, ఒక చోటేనేమో వరదలు, ఒక చోటనేమో వర్షము లేకపోయింది. అక్కడ ఎందుకు వరదలు పడుతున్నాయి అంటే మనిషి చేసిన పాపం, అధిక పాపను బట్టి. ఇక్కడ ఎందుకు వర్షాలు పడట్లేదు అంటే నీవు చేసిన పాపము, దుష్కారణం బట్టి. మరి వర్షాలు పడాలంటే ఏం చేయాలి? ఇంతవరకేమో వరదలు ఎందుకు పడుతూ వస్తున్నాయి చూసాము, ఎందుకు వర్షాలు పడటం చూసాము. మరి వర్షాలు పడాలంటే ఏం చేయాలి? లోకానుసారంగా లోక పద్ధతులు చేయాలా? ఏం చేయాలో తెలుసా? ఇప్పుడు లోకమంతా, ప్రపంచమంతా వాక్యమైన కాల దగ్గరికి రావాలి. వర్షాలు పడాలంటే వాక్యమైన కాల దగ్గరికి రావాలి. ప్రపంచమంతా కూడా
నీ నేలకు వర్షం పడాలన్నా, నీ నేల పంట పండాలన్నా వాక్యమైన కాల దగ్గరికి రావాలి. మరి ఏం చేయాలి? నీకు సకాలంలో వర్షం పడాలన్నా, నీ నేల పండాలన్నా, నీ పంట సమృద్ధిగా పండాలన్నా ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలో తెలుసా? చూడండి, కొన్ని మాటలు చూద్దాం ఒకసారి. లేవియ కాండము 26వ అధ్యాయము 4వ వచనం, త్వరగా. లేవియ కాండము 26వ అధ్యాయము 4వ వచనము. మీ వర్షకాలములో 4 నెలలు కదండి, ప్రతి కాలానికి 4 నెలలు, సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. వానకాలానికి 4 నెలలు, ఎండాకాలానికి 4 నెలలు, చలికాలానికి 4 నెలలు. వర్షాకాలంలో 4 నెలల గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, మరచన్న మాట, మీ వర్షకాలములో మీకు వర్షం ఇస్తాను, మీ వర్షకాలంలో మీకు వర్షం ఇస్తాను. అయితే ఏం చేయలేదు తెలుసా? నీకు వర్షం రావాలా? మీకు తగిన కాలంలో, మీ వర్షకాలంలో మీకు వర్షం రావాలా? అయితే నేను వర్షం కురిపిస్తాను. అయితే ఏం చేయలేదు తెలుసా? నీకు సమృద్ధికి వర్షం రావాలంటే నువ్వు ఏం చేయలేదు తెలుసా? పై వచనాన్ని చదవండి ఒకసారి. మీరు నా కట్టడలను నడుచుకొని నా ఆజ్ఞలను అనుసరించాలి. ఏం చేయలేదు తెలుసా? నీ వర్షాకాలంలో నీకు వర్షం రావాలంటే నువ్వేం చేయలేదు తెలుసా? మొదట నా కట్టడలను, నా ఆజ్ఞలను నువ్వేం చేయాలా? పాటించాలా, నడుచుకోవాలా, ఆచరించాలా. ఇది నడుచుకోకపోతే దేశంలో అపవిత్రత చోటు చేసుకుంటుంది. దేశంలో అపవిత్రత అది నిన్ను బట్టి. కనుక అపవిత్రత జరగకుండా ఉండాలంటే, మనిషి పాపం చేయకుండా ఉండాలంటే ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను పాటిస్తే దేవుని ఎదుట నువ్వు నిర్దోషులుగా, పరిశుద్ధులుగా బ్రతుకుతారు. కనుకనే అప్పటికి మీ కాలానికి, మీ వర్షాకాలానికి మీకు వర్షాన్ని ఇస్తాను, మీకు సమృద్ధిగా వర్షాన్ని కురిపిస్తాను. కాకపోతే నీ ఇష్టానుసారంగా నీ ఉంటే కాదు. ఎలా ఉండాలో తెలుసా? నేను చెప్పినట్టుగా నా ఆజ్ఞలను, నా కట్టడలను ప్రకారంగా నీవు జీవిస్తే నీ వర్షాకాలంలో నీకు వర్షాన్ని కురిపిస్తాను. అంటే వర్షము రావాలంటే దేవుడు కురిపించాలా. ఆయన ఎందుకు కురిపించాలి అనంటే, ఆయన ఎప్పుడు కురిపిస్తాడు అనంటే, ఆయన చెప్పినట్టుగా, ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుంటే మీ వర్షాకాలంలో మీకు వర్షాన్ని కురిపిస్తాను. అంటే వర్షం పడాలన్నా మన చేతిలో ఉంది, ఆకాశము మూయబడి వర్షం లేకుండా ఉండాలన్నా అది మన చేతుల్లోనే, అంత నీ చేతిలోనే ఉందన్నమాట. వరదలు రావాలన్నా నీవే, వానలు లేకుండా ఉండాలన్నా నువ్వే, వర్షాలు పడాలన్నా నిన్ను బట్టే. వర్షము పడాలంటే ఏం చేయాలంట? ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను నడుచుకోవాలి. ఇది మనిషికి చాలా కష్టము, చేసే సాధ్యము, కానీ మనిషి అవి పెడచెవున పెట్టట్లేదు. కనుకనే వరదల చేత నాశనము, వానలు లేక నీకు సమృద్ధి అయిన పంట పండట్లేదు. ఆలోచించిన పిల్ల ఏం చేయాలో చూసినాం కదా. మరొక మాట చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 14వ వచనము. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 14వ వచనము. నీ దేశమునకు వర్షము అనగా తొలకరి వాన, కడవరి వాన దాని కాలమున కురిపించేదను. అందువలన నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనె కూర్చుకొందువు, మరియు నువ్వు సమృద్ధిగా తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డిని మొలిపించెదను.
చాలండి. ఇక్కడ ఏమంటారంటే మీ మీ వర్షాకాలంలో, వర్షాకాలం ఎప్పుడైతే వస్తుందో తొలకరి వాన ఇస్తాను, కడవరి వర్ష ఇస్తాను. పంట సమృద్ధిగా పండుతుంది, ద్రాక్షరం సమృద్ధిగా పండుతుంది, నీ కొట్లలో దానం సమృద్ధిగా దాచుకుంటావు. ఎప్పుడు? తొలకరి వాన, కడవరి వాన వర్షం వచ్చినప్పుడు. అవి వర్షము పడాలంటే మరి ఏం చేయలేదు తెలుసా? ఏం చేయాలో పై వచనం చూడండి ఒకసారి, 13వ వచనం చూడండి ఒకసారి. కాబట్టి కాబట్టి మీ పూర్ణ హృదయముతోను, మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవించి. ఏమండి? మీ వర్షాకాలంలో కడవరి వాన, తొలకరి వాన వస్తూ రావాలంటే, నీ కొట్లలో దానం సమృద్ధికి పండాలంటే, నీకు సమృద్ధి ద్రాక్షరసం పండాలంటే, నీ కొట్లలో దానం సమృద్ధిగా నువ్వు దాచుకోవాలంటే తొలకరి వాన, కడవరి వర్షం రావాలి. ఇది రావాలంటే నా ఆజ్ఞలను, నా కట్టడలను నువ్వు అనుసరించాలి. అప్పుడు కదండి తొలకరి వాన, కడవరి వాన వస్తుంది. అప్పుడు సమృద్ధి పంట పండుతుంది, నీవు సమృద్ధిగా తింటావు. తిన్న తర్వాత కూడా నీకు సమృద్ధిగా మిగులుతుందన్న సంగతి జ్ఞాపకం చేసుకో. ఆలోచించు పిల్లరా. అంటే వర్షం రావాలంటే దేవుని మాట ప్రకారంగా జీవించాలి. మరొక మాట చూద్దాం ఒకసారి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం, త్వరగా యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు స్తుతించుచు మనఃపూర్వకముగా నా యొద్దకు రండి. ఇదియే యెహోవా వాక్కు, మనఃపూర్వకంగా నా యొద్దకు రండి. దేవుని యొద్ద దేవుడు పిలుస్తున్న మనఃపూర్వకంగా నా యొద్దకు రండి రమ్మన్నాడా? తర్వాత వచనము 13వ వచనము. మీ దేవుడైన యెహోవా కరుణావాసుల గలవాడును, శాంతిమూర్తియు, అత్యంత కృప గలవాడు, తాను చేయనుద్దేశించిన కీడును చేయక ఎప్పుడు పశ్చాత్తాపడతారు తెలుసా? మనఃపూర్వకంగా ఆయన యొద్దకు వస్తే. దేవుని యొద్దకు మనస్ఫూర్తిగా వస్తే దేవుడు మరొకటి చేస్తాడంటే ఏం చేస్తాడో తెలుసా? 23వ వచనం చూడండి ఒకసారి. 23వ వచనము. దేవుని యొద్దకు మనస్ఫూర్తిగా, మనఃపూర్వకంగా దేవుని యొద్దకు వస్తే అని ఏం చేస్తాడో తెలుసా? 23వ వచనం చూడండి ఒకసారి. సియోను జనులారా ఉత్సాహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును, కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. 24వ వచనము. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షరసమును, క్రొత్త తైలమును. అదండి ఎప్పుడు చేశాడు తెలిసే ఇవన్నీ? ఆయన యొద్దకు మనఃపూర్వకంగా వస్తే దేవుడు తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని ఇస్తాడు. దానివల్ల నీ పంట సమృద్ధిగా పండుతుంది. నీవు తినను, నీ కొట్లలో దానం సమృద్ధిగా ఉంటుంది. అంటే ఎప్పుడు దేవుడు వర్షాన్ని కురిపిస్తాడంటే మనఃపూర్వకంగా ఆయన యొద్దకురా, ఆయన మాటల ప్రకారంగా, ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే నీ వర్షాకాలంలో నీకు వర్షాన్ని ఇస్తాను, తొలకరి వాన, కడవరి వానను ఇస్తానన్నాడు ఆయన. కనుక పిల్లరా, వర్షము, వరదలు రావాలన్నా నీ పాపమును బట్టే, వానలు కురవకపోయి ఆగిపోయినందున అది నిన్ను బట్టే, నీ పాపమును బట్టే.
కనుక బ్రదర్, అందుకే వర్షాలు రావాలన్నా, నీకు సమృద్ధి పంట పండాలన్నా, నీ కొట్లు ధాన్యంతో ఉండాలన్నా, నీ గానుగలు ద్రాక్ష రసము పొంగి పొరలాలన్నా, దేవుని యొద్దకు చేరి మనఃపూర్వకంగా దేవుని యొద్దకు వచ్చి దేవుని మాటల ప్రకారంగా జీవిస్తే ఇవన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆలోచించిన పిల్లారా, ఆలోచించండి. అంటే వరదలు రావాలన్నా అది నువ్వు చేసిన పాపను బట్టే, వర్షాలు సమృద్ధికి పంటలు పండకపోవడానికి, వర్షాలు రాకపోవడానికి, ఆకాశం మూయబడటానికి కారణము నువ్వు చేసిన పాపం బట్టి, నువ్వు చేసిన దుష్కారం బట్టే దేవుడు వర్షాలు లేక చేస్తున్నాడన్న సంగతి జ్ఞాపకం చేసుగా. అయితే ప్రియుల, మరి ఈ మధ్య కాలంలో వర్షాలు పడట్లేదు. మరి వర్షాలు పడకపోతే మరి నీతిమంతులకు అనీతిమంతులకు ఒకటే గతేనా? అంతే కదండి. ఇప్పుడు ఈ వర్షాలు పడట్లేదు, వర్షాలు పడకపోతే మరి పంటలు పడకపోతే జీవనోపాధి నడవదు. మరి జీవనోపాధి పడకపోతే మనిషి నశించి కృషించిపోతాడు. మరి నీతిమంతులు కూడా అదే దారిలో వెళ్ళిపోవాల్సిందేనా? ఆలోచించిన మరి నీతిమంతుల సంగతి ఏంటి? వర్షాలు లేవు, పంటలు లేవు, పంటలు పండకపోతే జీవనోపాధి లేదు. మరి నీతిమంతులు ఆకలి కొనాలా? నీతిమంతులు కూడా మరణం అనే రుచి చూడాలా? నీతిమంతుల పరిస్థితి ఏంటి? ఆలోచించిన ఇప్పుడు వర్షాలు లేవు, వర్షాలు లేకపోతే పంట పండదు, మరి పంట పండకపోతే జీవనోపాధి నడదు, ఆకలి అలమటించిపోవాలి, నీరు లేక దప్పికొనాలి. మరి ఇవి రెండు లేకపోతే మనిషికి ప్రాణం అనేది నిలబడదు. మరి నీతిమంతుల పరిస్థితి ఏంటి వర్షాలు లేకపోతే? అంతే కదండి, నీతిమంతుల పరిస్థితి ఏంటి? ఆ ఒక్క విషయాన్ని చెప్పి నేను ముగిచేస్తానండి. మొదటి రాజుల గ్రంథము త్వరగా మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం మొదటి వచనం. ఒక్క 5-10 నిమిషాలు అటు ఇటు అవుతుంది, ఏమనుకోవద్దండి దయచేసి. ఎందుకంటే మరలా ఇట్లాంటి సమయము ఇట్లాంటి వాక్యం దొరకదు కనుక కొంచెం 5-10 నిమిషాలు అటు ఇటు ఏమనుకోవద్దండి. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం మొదటి వచనము. అంతటా గిలాదు ఏలియా అహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధి నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక, ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని అదండి. ఏలియా చెప్తున్నాడు, ఈ సంవత్సరంలో పంట పండదు, వర్షము రాదు అన్నాడు ఆయన. వర్షము పడదు, పంట పండదు, పంట పండకపోతే జీవనోపాధి నడవదు. మరి ఏలియా నీతిమంతుడు అన్నాడు.
తక్కువలో. ఎందుకు మిగతా వారికి ఆహారం లేదు? ఎందుకు ఏలియాకే ఆహారము? మనసు పెట్టు ఆలోచన చేయి ఒకసారి. ఏలియాకెందుకు, మిగతా వారెందుకు ఆహారం లేదు? ఏలియా ఏంటి గొప్పతనం అని అంటే, ఏలియా ఎవరు? దేవుని తరపున నిలబడిన వ్యక్తి, నీతిమంతుడు గనుకనే ప్రతి ఉదయము ప్రతి సాయంత్రము కాకోలం ద్వారా దేవుడు ఆహారాన్ని తెస్తున్నాడు. కేరేతు వాగు నీరు త్రాగుము. ఒకరోజు ఆ వాగు కూడా ఎండిపోయింది. ఆ వాగు కూడా ఎండిపోయింది. మరి ఎండిపోతే వాగు ఎండిపోతుంది, తాగడానికి నీరు ఉండదు. మరి ఏలియా పరిస్థితి ఏంటి? ఆహారమేమో తెప్పిస్తున్నావు, మరి నీరు లేదు. ఇగో ఏలియాని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. ఏం చేశాడు తెలుసా? 8వ వచనం చూడండి ఒకసారి. 8వ వచనం, అంతటా యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అనే ఊరికి వెళ్ళుము. నిన్ను పోషించుటకు ఆ చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారేపతునకు పోయి. చాలండి. ఇక్కడ మరి ఏలియాకేమో కేరేతు వాగేమో నీరు ఎండిపోయింది, తాగడానికి నీళ్ళు లేవు. మరి ఏం చేయలేదు తెలుసా? దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఏలియాని. జ్ఞాపకం చేసుకుని, ఇగో ఏలియా సారేపతని ఇంటికి వెళ్ళు, నీకు అక్కడ ఆహారమును సిద్ధపరిచాను. అందరికా? ఒక్కనికేనటండి. నీకు ఒక సారెపతని విధవరాలి ఇంట నీకు ఆహారం సిద్ధపరిచాను. పోనీ ఆమె ఇంట్లో ఏమైనా విస్తారంగా దానం ఉందంటే అది లేదు ఆమెకి. ఎంత ఉందో తెలుసా ఆమె ఇంట్లో ఉన్న ఆహారం? ఎంత తెలుసా? 12 వచనం చూడండి ఒకసారి. 12 వచనం చూడండి ఒకసారి. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవం తోడు, తొట్టులో పట్టడు పిండి. ఎంత అంటే పిండి? పట్టడంటే ఎంత? కేజా? అర్ధ సంచా? పట్టడు పిండి ఉంది. ఆ తర్వాత ఇంకా బుడ్డిలో కొంచెము నూనె ఉందటండి. పట్టడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె. ఎన్ని పూటలకైతుంది అది? వాళ్ళ ఇంట్లో ఉన్నది ఇద్దరు. సారపతని విధవరాలు, ఆమె మనుమడు. ఇద్దరు. ఈ ఇద్దరికి తోడు ఒకటే కొంచెమే పిండి, అంటే ఒక పూటకి సరిపోతుంది వారిద్దరికి. ఆ ఒక పూట కూడా కడుపు తినడానికి లేదు. ఒక పూట అయితే ఆ ఇద్దరికి మరొకరు జమ అయ్యారు. వస్తుందండి, చింపితే ఒక రాదు ముగ్గురికి. ఇంతలో పట్టెడు పిండి, కొంచెము నూనె చేసే ఒకటే రొట్టె అవుతుంది. ఆ రొట్టె కూడా ఎంత అవుతుంది? పెన్నమంత ఇష్టం అవుతుందా పట్టెడు పిండి? ఆలోచించరు ప్రియులారా. అయితే ప్రియులారా, దేవుడు నీతిమంతుడైన ఏలియాను సారెపతు అనే స్త్రీని జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా? తర్వాత మాట చూసే 14 వచనం చూడ ఒకసారి. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అదండి కరువు అయిపోయే వరకు, వర్షము కురిపించే వరకు మరి గిన్నెలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె చేసే కొద్దీ ఊరుతుంది. ఎవరి ఘనకార్యం బట్టి ఎందుకు ఇది జరుగుతుంది తెలుసా? ఆ దేశంలో వీరిద్దరికే పోషణ జరుగుతుంది, మిగతా వారందరికీ ఆ పోషణ జరగలేదు. ఎందుకు? నీతిమంతులకు దేవుడు ఆకలి కొనివాడంటండి. మా మాట చూసి నేను ముగిచ్చేస్తాను, ఎందుకంటే సమృద్ధి మాటలు నేను చెప్పాలని ముగిచ్చేస్తాను. కీర్తనల గ్రంథము, కీర్తన 34వ కీర్తన 10 వచనం త్వరగా దయచేసి. 34వ కీర్తన 10 వచనము. ఎందుకు వారి ఇద్దరికే దేవుడు ఆహారాన్ని సిద్ధపరిచాడు? వర్షము కురిపించే వరకు బుడ్డిలో ఆ గిన్నెలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదంట. ఎందుకు దేవుడు వారి ఇద్దరికి ఆహారాన్ని సిద్ధపరిచాడు ఆ కరువు కాలంలో అని అంటే 34వ కీర్తన 10వ వచనము. సింహపు పిల్లలు లేమి గలవి ఆకలి కొనెను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు
కొదువ ఉండదంటండి. ఒక పూటకి అవసరమైతే ఒక సమయానికి సింహపు పిల్లలైన ఆకలిగా ఉంటామో కానీ దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు అదండి. ఎవరికంటండి ఈ మేలు? అందరికా? దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి, దేవుని చెప్పినట్టుగా ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను ఎవరైతే పాటిస్తారో వాళ్ళకంట ఏ మేలు కొదువ ఉండదు. ఇప్పుడు మీరు ఏలియాను సారెపత్ర స్త్రీని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఇద్దరికే ఎందుకు జీవనోపాధి కల్పిస్తున్నాడు దేవుడు? మిగతా వారికి ఎందుకు కరువులో ఉన్నారు? వీళ్ళ ఇద్దరికి దేవుడు ఎందుకు ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు? కష్టకాలంలో, కరువు కాలంలో. ఎందుకు? యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువ ఉండదంటండి. ఇప్పుడు నువ్వు ఆలోచించు. ఏలియా, సారెపతు స్త్రీ వీరిద్దరు కూడా యెహోవాను ఆశ్రయించారు కనుకనే వారి బుడ్డిలో నూనె అయిపోలేదు, గిన్నెలో పిండి అయిపోలేదు. ఎప్పటి వరకు? మరలా వర్షం కురిపించే వరకంటండి. అంటే దేవుడు నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటాడా? అనీతిమంతులతో దేవుడు నీతిమంతులను నాశనం చేయనివ్వడు. మరొక మాట చూసారు ఒకసారి దయచేసి. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 3వ వచనం చివరి మాటకి చెప్పి నేను ముగిచేస్తాను. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనం త్వరగా. యెహోవా నీతిమంతుని ఆకలి కొననివ్వడు. ఏమిటండి? యెహోవా నీతిమంతుని ఆకలి కొననివ్వడు. అతండి యెహోవా నీతిమంతుల ఆకలి కొననివ్వడు అంటండి. అంటే ఏలియా కాలంలో ఏలియాకు, సారెపత్రికి సమృద్ధిగా ఆహారం ఉంది. మిగిలిన వారేమో కరువులో ఉన్నారు. ఎందుకంట? ఎందుకు? యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువ ఉండదు. యెహోవా నీతిమంతుని ఆకలి కొననివ్వడు, ఆకలి కొననిడు. ఒక సమయానికి సింహపు పిల్లలైన ఆకలి కొంటాము కానీ నీతిమంతుని మాత్రము దేవుడు ఆకలి కొననివ్వడంటే నీకు సమృద్ధి అయిన ఆహారాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఎవరికి? నీతిమంతుడు. ఎవరు నీతిమంతుడు? ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను ఎవరైతే అనుసరించి పాటిస్తున్నారో వారు నీతిమంతులు. ఆ నీతిమంతులు దేవుడు ఎన్నడూ కూడా ఆకలి నీగునివాడు. ఆకలి కొనడు. నీతిమంతుడు ఆకలి కొనడు. మరొక మాట చూసే, నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తినట్టుగా నేను చూడలేదంటాడు ఆయన. ఆ మాట కీర్తనల గ్రంథం 37:5లో ఉంటుంది ఆ మాట అండి. ఆయన అన్నమాట తెలుసా? నీతిమంతులు విడబడట కానీ వారి నీతిమంతుని పిల్లలు భిక్షమెత్తున్నట్టుగా నేను చూడలేదంటాడు ఆయన. ఎవరు పిల్లలు? నీతిమంతు పిల్లలు అమ్మా అంత భిక్ష పెట్టండి అని అడుకున్న పరిస్థితికి దేవుడు తీసుకురాడంటండి. ఆ మాట 37వ కీర్తనలో 25వ వచనంలో ఉంటుంది ఆ మాట. నేను చిన్నవాడినై ఉంటిని. 37:25 కీర్తన 37:25. నేను చిన్నవాడై ఉంటిని, అయినను నీతిమంతుడు విడవబడట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూడాలంటే నీతిమంతుని పిల్లలు దేవుడు ఆకలి కొనివాడు, భిక్షమెత్తి కొనివాడు అంటండి ఆయన. ఆలోచించండి పిల్లరా, నీతిమంతుని దేవుడు ఆకలి కొననివ్వడు. నీకు సమృద్ధి వర్షం పడాలన్నా, తొలకరి వర్షం రావాలన్నా, కడవరి వర్షం రావాలన్నా, నీ పంట పండాలన్నా, నీకు ఇల్లు నిండాలన్నా దేవుడి మాటల ప్రకారంగా జీవించి ఆయన కొరకు నమ్మకంగా బ్రతికితే దేవుడు సమృద్ధిగా వానలు, సమృద్ధి పంటని దేవుడు నీకు ఇస్తాడు. ఆలోచించే ఒకవేళ దేవుడు అనీతిమంతులను బట్టి ఒకవేళ వర్షం కురిపించకపోతే నీతిమంతులు మాత్రం దేవుడు విడిచిపెట్టాడు. సింహపు పిల్లలైన ఆకలి కొనినేమో కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవండి. నీతిమంతుని ఆకలి కొననివ్వడు అంటండి. చూసాం కదా, యెహోవా నీతిమంతుని ఆకలి కొననివ్వడు. ఎలాగున్నా ఒకసారి మనం ఆలోచించుకుందాం. ఒకసారి ఎలాగున్నాము? వేషధరలుగా ఉన్నామా?
దేవునికి దృష్టిలో పాపం చేసేవారుగా ఉన్నామా? మన వల్ల దేశం అపవిత్రపరచబడుతుందా? దేశం అపవిత్రపరచబడితే ఆ దేశంలో కరువే తప్ప వర్షాలు మాత్రము ఉండవు. ఒక చోట వరదలు, మరొక చోట వానలు లేక నేల చీలబడి ఉంటుంది. కనుక పిల్లరా, నీవు దేవుడు చెప్పినట్టుగా దేవునికి అనుకూలమైన బ్రతుకు బ్రతికితే తొలకరి వానను కడవరి వర్షాన్ని ఇస్తాడు. ఒకవేళ అవి లేకపోయినా దేవుడు మాత్రము నీతిమంతుని ఆకలి కొనిన సంగతి జ్ఞాపకం చేసుకొని ఈ మాటలు నీ మనసులో ఉంచుకొని ఈ మాటల ప్రకారంగా జీవించి దేవుడు చెప్పినట్టుగా బ్రతికి దేవుని యందు భయభక్తులు కలిగి ముందుకు సాగిపోవాలని మీకందరికీ ప్రేమపూర్వకంగా దీన్ని తెలియజేసి ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపజేయను గాక. ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇంతవరకు ఓపికతో కూర్చున్న మీకందరూ కూడా ప్రేమపూర్వకంగా తెలియజేసుకుంటూ, ఇచ్చిన సమయాన్ని బట్టి స్థానిక సంఘ కాపరికి మళ్ళీ అడ్జస్ట్ చేసేసుకున్నటువంటి మరి